ఆంధ్రప్రదేశ్ నుండి ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి చక్కగా చర్చ్కి వెళ్ళేటువంటి అబ్బాయే. అదే రీతిగా క్లాస్లో కూడా ఫస్ట్ మార్క్స్ వచ్చేటువంటి అబ్బాయి. ఎంసెట్ రాస్తే ఆ యొక్క ఎంసెట్లో ర్యాంక్ మాత్రం రాలేదు. ర్యాంక్ రాకపోయేసరికి చాలా నిరుత్సాహపడ్డాడు. అయ్యో ఏంటిలాగా ర్యాంక్ రాలేదని. తన యొక్క మనసు విరిగిపోయి ఉంది. ఒక రాత్రి తన యొక్క మనసుకు వెంటనే ఒక వాక్యం గుర్తొచ్చింది. ఏంట వాక్యం అంటే, నా కృప నీకు చాలును. వెంటనే మనసుకి ఏమనిపించిందో తెలుసా? దేవుడు నాకు ర్యాంక్ ప్రామిస్ చేయలేదు, కానీ తన యొక్క సన్నిధిని ఆయన ప్రామిస్ చేశాడు. ఈరోజు ఆయన ఐఐటి అని కాదు, కానీ ఏంటో తెలుసా? ఆయన స్థిరపరచబడి ఉన్నాడు. ఆయన విశ్వాసంలో ఎదిగిబడి ఉన్నాడు. ఆయన దేవుడు తన జీవితంలో పెట్టినటువంటి కర్తవ్యాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నేను ఫెయిల్ కాలేదు, కానీ నా ప్రైడ్ బ్రేక్ అయ్యిందని చెప్పాడు. ఎప్పుడైతే ఆ యొక్క క్రియ ద్వారా తన యొక్క గర్వం విరగొట్టబడిందో, అప్పుడు ఏమైందంటే తనకి అప్పుడు మంచి ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. ఈరోజు నువ్వు దేని చేత నడపబడుతున్నావు? సమాజం పెట్టినటువంటి స్టాండర్డ్స్ చేత నడపబడుతున్నావా, లేకపోతే దేవుడు పెట్టినటువంటి స్టాండర్డ్స్ చేత నడపబడుతున్నావా?